15 ఏళ్లు కూడా నిండని ఆ బాలుడు రోలర్ స్కేటింగ్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్నాడు. వరల్డ్ అమేజింగ్, స్టార్ వరల్డ్ వంటి ఎన్నో అవార్డులు దక్కించుకున్నాడు. బెల్జియంలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికై ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. తిరుపతికి చెందిన దేవిశ్రీ ప్రసాద్ స్కేటింగ్లో విశేషంగా రాణిస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 6 ఏళ్ల వయసు నుంచి రోలర్ స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటున్న దేవిశ్రీ ప్రసాద్ అద్భుత ప్రతిభ చూపుతూ అనేక పతకాలు, ట్రోఫీలు సాధించాడు. లింబో ఫార్వర్డ్ స్కేటింగ్, బ్యాక్వర్డ్ స్కేటింగ్లో తనదైన శైలిలో సత్తా చాటాడు. 19.27 సెకండ్లలో 103.7 మీటర్లు దూసుకెళ్లి కొత్త రికార్డులు నెలకొల్పాడు. స్టార్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ అమేజింగ్, వరల్డ్ ఇండియా వంటి పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఈ నెల 9 నుంచి 12 వరకు బెల్జియంలో జరిగే అంతర్జాతీయ స్కేటింగ్కు 20 మంది సభ్యులతో కూడిన జట్టులో దేవిశ్రీ ప్రసాద్ చోటు దక్కించుకున్నాడు. చిన్న వయసు నుంచే దేవిశ్రీ ప్రసాద్ అనేక పోటీల్లో ఎన్నో పతకాలు సాధించాడు. 2012లో ముస్సోరీలో జరిగిన అఖిల భారత రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్, 2013లో ఔరంగాబాద్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లలో బంగారు, వెండి పతకాలు సాధించాడు. 2016లో బెల్గాం, బెంగళూరు, అమృత్సర్లో జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. 2018లో విశాఖలో జరిగిన అండర్-19 ఇన్లైన్ స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. నేను ఇప్పటి వరకు 2017లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ చేశాను. 2018లో సిబిఎస్ఈ, ఎస్జిఎఫ్ఐ, ఆర్ఎస్ఎఫ్ఐలో గోల్డ్ మెడల్స్ తెచ్చాను. మన రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను ఏపీ తరపున సెలెక్ట్ చేశారు. బెల్జియంలో జరగబోయే ఫ్లాండర్స్ గ్రాండ్ ప్రిక్స్ 2019కు నేను వెళ్తున్నాను. దానికి తగ్గట్టుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మీడియాకి ఇచ్చిన మాట ప్రకారం గిన్నీస్ రికార్డ్ చేసేసాను. ఇప్పుడు దాని తర్వాత నేను ఒలింపిక్స్లో మన భారతదేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకొని వస్తానని నాకు నమ్మకం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న దేవిశ్రీ ప్రసాద్ను ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరిన్ని టోర్నీల్లో సత్తా చాటేందుకు అవకాశం ఉంటుందని దేవిశ్రీ ప్రసాద్ తల్లిదండ్రులు కోరుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నా నేటికి స్పాన్సర్లు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకు ఆర్థిక సహాయం అంతంత మాత్రంగానే ఉంది. మా ఆయన వేరే హ్యాండిక్యాప్డు కాబట్టి ఇప్పుడు వాడు ఇంకా ఆవిడ అనుకున్నది ఏమో ఒలింపిక్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకురావాలని. ఆ స్థాయికి వెళ్ళాలంటే మాకున్న స్తోమత సరిపోదు. బాబుకి కోచ్ లేదు సార్. మీరు చూసారు, ప్రతి చిన్న విషయంలోనూ రోడ్లో స్కేటింగ్ చేయడం కానీ, రింకులు చేయడం కానీ, కొన్ని సమస్యలు ఎదుర్కోవడం కానీ, ఈవెన్ నైట్ అండ్ డే కూడా మిమ్మల్ని అప్రోచించినప్పుడు మీరు వచ్చి సపోర్ట్ చేయబట్టే బాబుకి మంచి ప్రోత్సాహం కొద్ది వరకు లభించింది సార్. కానీ ఇప్పుడైతే మాత్రము ఉన్న సిచ్యువేషన్లో ఆర్థికంగా కానీ మాకు మంచి సహాయం అందించగలిగితే ఖచ్చితంగా భారతదేశానికి గోల్డ్ మెడల్ ఒలింపిక్ ద్వారా కానీ, లేదా ఏషియన్ గేమ్స్లో కానీ, వరల్డ్ గేమ్స్లో కానీ ఖచ్చితంగా సాధించగలని నమ్మకం నాకైతే ఉంది సార్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. వాడికి స్కేటింగ్ పైన చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా వాడికి మంచి సపోర్ట్ ఉంది. కాకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల వాడు చాలా వాటిలో భయపడుతున్నాడు. అంటే మెంటల్లీ వాడు అప్సెట్ అవుతున్నాడు. ఆ సపోర్ట్ కనుక మనకి దొరికిందంటే వాడు చాలా అచీవ్మెంట్స్ తీసుకొస్తాడు. తగిన ప్రోత్సాహం అందించి ఆర్థిక సాయం చేస్తే ఒలింపిక్స్లోనూ సత్తా చాటుతానని దేవిశ్రీ ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.